హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం బీట్రూట్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాము. బీట్రూట్ జ్యూస్కి కావాల్సిన ఐటమ్స్ మనం ఇప్పుడు చూద్దాము. నేను 2 బీట్రూట్ తీసుకున్నాను, 1 క్యారెట్ తీసుకున్నాను, హాఫ్ లెమన్ తీసుకున్నా, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. బీట్రూట్కి ఎప్పుడు 1 క్యారెట్ మనం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. రండి ఇప్పుడు మనం బీట్రూట్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్, బీట్రూట్ మనం క్లీన్ చేసేసుకుందాం. ఆ తొక్కలన్నీ తీసేద్దాము. తొక్కలన్నీ తీసేసుకొని నేను ఫ్రెష్ వాటర్తో కడిగి నేను ఆ బీట్రూట్ క్యారెట్ తీసుకున్నాను ఒక ప్లేట్లో. ఇప్పుడు ఈ బీట్రూట్ క్యారెట్ నేను కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఆ తర్వాత మనం ఒక బౌల్ తీసుకుందాము. ఆ బౌల్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాము. తర్వాత ఆ బౌల్ని స్టవ్ ఆన్ చేసుకొని ఆ వాటర్ని బాగా బాయిల్ చేసుకుందాము. ఈ బీట్రూట్ క్యారెట్ మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయింది, మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ ఈ హాట్ వాటర్లో వేద్దాము. వేసిన తర్వాత మనం ఒక స్పూన్ పెట్టుకొని బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ మూత పెట్టేసి ఆ మిక్స్చర్ని ఒక 1 అవర్ అలా వదిలేద్దాము. ఇప్పుడు 1 అవర్ అయింది, మనం మూత తీసుకొని చూద్దాము ఈ మిక్స్చర్ ఎలాగుందో అని. ఇప్పుడు ఈ మిక్స్చర్ని వేరే బౌల్లో స్ట్రైనర్ పెట్టి స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక గ్లాస్ టంబ్లర్ తీసుకొని ఆ బీట్రూట్ జ్యూస్ని వేసుకుందాము. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుందాము. మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు, మీ టేస్ట్ ప్రకారంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను కొంచెం లైమ్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను ఆ జ్యూస్కి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు రిఫ్రెషింగ్ బీట్రూట్ జ్యూస్ మనకి రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ మీరు ఫస్ట్ ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి రెసిపీస్ ఇంకా మీరు చూడాలి అనుకుంటే రీనాస్ ఫ్యాషన్కి త్వరగా సబ్స్క్రైబ్ చేసి ఆ తర్వాత ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. చాలా థ్యాంక్స్.